దేవుని యొక్క నామ మహిమార్థంగా, అంటే దేవుని యొక్క ఆత్మబలముతో మనల్ని బలపరుస్తూ, మనము ఒంటరిగా ఉన్న దేవుని ఆత్మబలంతో మనం బలపరుస్తూ ఆయన మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయనకి నిత్యము మహిమ కలిగిన మళ్ళీ చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలంగా ఏ తోడు మాకు లేదు అని మనం అనుకుంటే దేవుని తోడు మనకు ఉంది అనే నిశ్చయిత కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో ఆ నిశ్చయిత మనం ఏం చేస్తుందంటే అక్కడ వరకు నడిపించేదిగా ఉంటుంది. దేవునికి మహిమ కలిగిన అరిటిగా దేవుని కృప మనల్ని నడిపించేదిగా ఉంటుంది. ఆ కృపను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ తోడును జ్ఞాపకం చేసుకుంటూ మనము మన జీవితంలో ఆయన మీద మనం ఆధారపడి కొలది కూడా ఆయన మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఇంకా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 10 మందిలో మనం ఉన్నాం. 10 మందిలో మనం ఉన్నప్పుడు 10 మంది కూడా మన వైపు వేలెత్తి చూపించేటప్పుడు మన జీవితంలో మనము దేవుని కలిగి ఉన్నాము అనే విశ్వాసం మన జీవితంలో ఉంటే నిజంగా మన పక్షాన్ని నిలిచేది దేవుడే. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే ఆయన వద్దకు వచ్చిన మన జీవితాలను ఆయన ఓడిపోలేవని గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాల్లో పెళ్లి ముందు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అటువంటి నిరీక్షణ మన జీవితంలో ఉంటే, అటువంటి విశ్వాసం మన జీవితంలో ఉంటే దేవుడు నిశ్చయముగా మనతో ఉంటాడు. ఓడిపోనిపోకుండా జయాన్ని ఇచ్చి నడిపించగలిగిన గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకో చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినప్పుడు, రాజుల యొక్క జీవితాల్లో మనం చూసినప్పుడు, మా అధిపతుల యొక్క జీవితాల్లో మనం చూసినప్పుడు వారి జీవితాల్లో కొన్ని పరిస్థితులు వారు ఓడిపోతామేమో అన్నట్లుగా వస్తూ ఉంది. అయితే దేవుడు వారిని ఓడిపోనిచ్చాడా? ఆధారపడిన వారిని ఓడిపోని వారి పక్షమే నిలుస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును కనుక దేవుని పిల్లలంగా ఇటువంటి విశ్వాసం మనలో ఏం కావాలంటే అభివృద్ధి కావాలి. దినదినం కూడా ఆ విశ్వాసం గొప్పదవుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. అట్లా గొప్ప విశ్వాసం మనలో ఉండటానికే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా చెప్తూ ఉన్నాడు, ఆయన సన్నిధానికి వచ్చిన మన జీవితాన్ని ఆయన త్రోసివేయని దేవుడు. త్రోసివేయని దేవుడు మనతో ఉంటాడా ఉండడా అంటే ఖచ్చితంగా ఉంటాడు. మనకి దేవుడికి మహిమ కలుగు. అది ఆయన సన్నిధికి రావటం, ఆయన ప్రేమించి ఆయన సన్నిధికి రావటం, ఆయన మన జీవితంలో తన కార్యాలను జరిగించడానికి ఆయన మనకు తోడుగా ఉంటాడు. కనుక అటువంటి గొప్ప క్రియలు చూడటానికి నేను నిన్ను బలపరుస్తూ ఉన్నాను. జయమొందుతూ దేవుని నామాన్ని గణపరచడానికి ఆమెను పలుకు అని ఆయన మహిమార్గంగా అటు కృపను అనుభవించడానికి బలం పొందండి అని ప్రదేశాలు ఇస్తూ ఉన్నారు. రాకడ దినం సమీపం అవుతుంది. అయితే ప్రభు అంటున్నారు, ఈ రాకడ దినంలో పరిస్థితులు కూడా పరిశుద్ధ లేఖనాలు చూస్తే అపాయకరమైన కాలాలు అంటున్నారు. అపాయకరమైన కాలం. ఈ అపాయకరమైన కాలాల్లో ఏం జరుగుతుంది పరిశుద్ధ లేఖనాలు మనం గమనించినప్పుడు చూద్దాం. చూడండి, రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 4 వచ్చాయి. మంచి స్వార్థపేక్ష ధనాపేక్షలు దేవుని వారు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అనురాగపేక్షలు అతిపేక్షలు అపవాదకులు అధిప్రేమీయులు పూర్వులు సజ్జన ద్వేషులు లోకులు మూర్ఖులు గర్వాలు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. అయితే భక్తి గల వారి దాని శక్తిని ఆశ్రయించని వారికి విముఖులై సజ్జనమ్మా ఇక్కడ గమనించండి. నమ్మదగిన దేవుడుగా ఈ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకుని మన బ్రతుకుని దేవునికి అప్పగించుకుని ఆయన తోడును మనం కోరుకుంటున్న సమయంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. రాకడ సమీపం అవుతున్న కాలంలో మనం ఈ రాకడకు ముందుగా ఏం జరుగుతూ ఉన్నాయో, పరిస్థితులు ఏ విధంగా మారుతూ ఉన్నాయో పరిశుద్ధ గ్రంథాలు చెప్పినట్లు మన కళ్ళతో కూడా చూస్తూ ఉంటూ ఉంది. అదే విధంగా ఈ దినాన మనల్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే
ఆయన మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనతో ఉన్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు నిశ్చయముగా ఆయన ఓడిపోని గొప్ప జీవితాన్ని జీవింప చేసే దేవుడు కనుక చెబుతూ ఉన్నాడు. ఈ మాటలు ఎందుకు చెప్పాడు అంటే ఇటువంటి పరిస్థితులు వస్తుంది కనుక మన మనసు ఏమైపోయింది, దేవుడు తోడుంటే నాకేంటి పరిస్థితి, దేవుడు తోడుంటే నన్ను ఎందుకు దూషించాలి, దేవుడు తోడుంటే ఇంకా చెప్తూ వచ్చు 10 మందిలో మనం ఉంటే 10 మంది కూడా మన వైపు వేలకి చెప్తూ ఉంటే నన్ను ఎందుకు వెలుగు. కాబట్టి ఈ అంత్యకాలంలో అంత్యదినముల్లో పరిస్థితులు దేవుడికి చెప్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం, ఒక పక్కన అనుభవిస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్ని మనం అనుభవిస్తూ కూడా మనము ఏ నిరీక్షణ కలిగి ఏ విధంగా దేవుడి మీద ఆధారపడాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా చెప్పే ఏ విధంగా ఆధారపడాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితులు వస్తున్న కొలది కూడా ఇది కాలము అంత్యకాలం. కాబట్టి మనం ఏం చేయాలి, ఇంకా దేవుని హత్తుకుని ఉన్నాం, ఇంకా దేవునికి లోబడి ఉన్నాం, ఇంకా దేవుని వెంబడించే వారిగా ఉన్నాం. ముందు ఎందుకు రాపించాడంటే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి కనుక మీరు దేవుణ్ణి హత్తుకుని ఉండాలి, దేవుని వెంబడించే వారిగా ఉండాలి. ఈ పరిస్థితుల్లో జారిపోకూడదు. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి, దృఢపరచుకోవాలి, దేవుని అందు దృఢపరచుకోవాలి. దేవునికి ఏమో కలిగేది అని గమనించాలి కదా. ఆ స్థితులతో ఆ పరిస్థితులతో చెప్తూ ఉన్నాడు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు అపవిత్రులు. ఇక్కడ గమనించిన ప్రతి ఒక్క గుణాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితులు ఈ మనుషులు ఏ విధంగా ఉంటారో అని చెప్తూ ఉన్నాడు. స్వార్థ ప్రియులు ఏ కాలం ఇది అంత్యకాలం. అందుకే అంటూ ఉన్నా 10 మందిలో మనం ఉన్నప్పుడు మన వైపు వేలెత్తి చూపిస్తూ ఉన్నప్పుడు వారిలో ఏముందంటే స్వార్థ ప్రియులు ఏం చేస్తూ ఉన్నారు, స్వార్థ ప్రియులు ఏం చేస్తున్నారు, వేలెత్తి చూపేవారుగా ఉంటూ ఉన్నారు. ఆ తర్వాత చూస్తే ఇంకా ధనాపేక్షలు. ఈ అంత్యదినంలో ప్రజలు ఎట్లా ఉన్నారంటే ధనాపేక్ష కలిగిన వారిగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యం చూస్తే ధనాపేక్ష సమస్త పీడులకు మూలము అంటున్నారు. ధనాపేక్ష చేత వారు పొడుచుకునే పరిస్థితులు కూడా ఉంది. ఈ కాలం అటువంటిది. ఈ కాల పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు మనము మేల్కొనే వారిగా మనమున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం అవుతుంది, ఆ దినం వస్తుందని చెప్పేసి నీవు భయపడటానికి మీరు రాత్రికి సంబంధించిన వారు కాదు. అంటే పగలు ఉండగానే దేవుడు ఏం చేశాడంటే సమాచారం పంపించేసి దేవునికి మతం కలుగుతుంది. చూడండి ఒకసారి దశలోని పత్రిక చూడండి ఒకసారి. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మన కొరకు మన ప్రభు వెలుగుగా వచ్చి వెలుగైన తన వాక్యం. భక్తుడైన దావీదు మహారాజు అంటాడు, మీ వాక్యమే నా పాదములకు దీపము అంటున్నాడు, మీ ఆజ్ఞ నాకు దీపము అంటాడు. అంటే ఆ దీపముగా ఇది తన వాక్యాన్ని ముందుగా చెట్టు ఉంచి నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఎక్కడుండే వాళ్ళు చివరిలో ఉండేవాళ్ళ వెలుగులో ఉండేవాళ్ళ వెలుగులో ఉన్నారు కనుక
ఆ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, ఆ వాక్యాన్ని తెలియజేస్తూ వచ్చాడు కనుక సహోదరులారా, ఆ దినం దొంగవలి మీదకు వచ్చేటప్పుడు మీరు చీకటిలో ఉన్నవాడు కాదు. దేవుని యొక్క వాక్యం వెలుగై ఉంది, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుగా మన మీద ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు, ఆయన సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ ఉన్నప్పుడు జాగ్రత్త పడి మన జీవితాన్ని మన గతాన్ని మనం కాపాడుకుంటున్నప్పుడు మనము భయపడే వారిగా ఉండకూడదు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సో మనం చదువుతాను, దొంగ వల్ల మీ మీదకు వచ్చేటప్పుడు మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనే ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మహిమ కలిగిన కదా, రాత్రి వారము కాము, చీకటి వారం కాకుండా ఉండటానికి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? కాల పరిస్థితులు చెప్తూ ఉన్నాడు. కాల పరిస్థితులు చెప్తూ ఉన్నాడు. ఎందుకు అనగా ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలం ఎరిగినది. ఆ కాలము సమయం అంతా కూడా ఆయన చేతిలో ఉంది కనుక ఆయన ఏం చెప్తున్నాడు? కాల పరిస్థితులు చెప్తున్నాడు. మీరు వెలుగు సంబంధులుగా పగటి సంబంధులుగా మీరు ఉన్నారు. అందు నిమిత్తం మన కొరకు ఈ వాక్యపు లేఖనాలను మనకు అనుగ్రహిస్తూ వచ్చారు దేవుడికి మనం కలిగినగా. ఆ వాక్యపు వెలుగులో మనం నడుచుకుంటూ జాగ్రత్త పడటానికి మీరు చీకటి సంబంధులు వారు భయపడటానికి వాక్యం ఉంది. వాక్యాన్ని ఎరగండి, వాక్యాన్ని అనుసరించండి, వాక్యాన్ని గైకొనండి, వాక్యం ముందు పలించండి. మీరు చీకటి సంబంధులు వారు అందుకే చెప్తున్నా. 10 మందిలో మనం ఉన్నప్పుడు 10 మంది మన వైపు వేలెత్తి చూపిస్తూ ఉన్నప్పుడు మనం ఏం అడగాలి? మనం కాలాన్ని ఎరిగి నీవు దేవుని బిడ్డగా నీవు ఉన్నావు. నీ పక్షాన ఎవరు లేరు, 10 మంది ఏకమైపోయారు. నీ పక్షాన్ని దేవుడు ఉన్నాడని నువ్వు ఎరిగితే నువ్వు పగటి సంబంధివా కాదా? దేవునికి అని కరుపు చెప్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితులు ధనాపేక్షలు ఉంటారని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మరి ఈ అంత్య దినాలు ఎక్కడ చూసినా ఏ చిన్నదానికి ఏ పెద్దదానికి కూడా ధనాపేక్ష. ఆ ధనాపేక్ష ఏం చేస్తుంది? కీడులకు మూలమవుతూ ఉంది. తర్వాత బింకములాడు వారు అంటే అబద్ధములాడేవాడు, మోసం వేసేవాడు. ఎక్కడ చూసినా ఈ పరిస్థితి భూమిలో కనబడుతుంది అని లేదంటే ఎక్కడ చూసినా కాలం మీద మనం ఏం చేయాలి? జాగ్రత్త. ఇది వరకు మనలో మన పిల్లలై ఉన్నప్పుడు ఒకరినొకరు ఎంతగానో ప్రేమించి ఒకరినొకరికి ఎంతగానో ఒకరికి తోడు, ఒకరి సహాయం ఒకరికి ఎంతగానో ఉంది. ఈ దినాల్లో చూస్తే ఒక ఇంట్లో 4 ఉంటే ఆ 4కి బీకములాడేది. కనుక ఇట్లా జరుగుతూ ఉందంటే మనం ఏం చేసుకోవాలి? కాలం అంతా ప్రభు రాకడ సమీపమైంది. అది ఎరిగి జాగ్రత్త పడుతూ దేవుని నామ మహిమార్థంగా మనము ఆయనను హత్తుకుని జీవించే వారిగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అహంకారులు దేవునికి మహిమ కలుగునుగా. ఈ కాలంలో ఎవరున్నారంట? అహంకారం. చిన్న పిల్లడికి ఒక మాట చెబితేనే ఆ చిన్న పిల్లడు అంత పెద్ద ముసలాన్ని పట్టుకుని ఏమంటాడంటే, నువ్వు నాకు చెప్పేది ఏంటి? పూర్వకాలపు దినాలు ఎట్లా ఉంది? పెద్దోళ్ళ మాట అంటే ఎంతో విలువనిచ్చేటట్లుగా ఉంది. మరి ఇప్పుడు దినాలు చూస్తే ఈ చిన్న పిల్లడు కదా అంత పెద్ద ఏం చేస్తున్నాడు? అహంకారంతో మాట్లాడు జరుగుతుంది అని వంటి జరుగుతూ చూస్తూ ఉన్నాం కదా. కనుక భయపడే వారిగా కాక, ఆ దినం వస్తుందని భయపడే వారిగా కాక, ఆ దినం గురించి బోధిస్తూ, ఆ దినం గురించి మనల్ని బలపరుస్తూ సహాయం చేస్తున్న దేవుని యొక్క వాక్యం ద్వారా మనము ఆ వాక్యాన్ని హత్తుకుని ఇంకా జాగ్రత్త కలిగి బ్రతికే వారిగా ఉండటానికి జ్ఞాపకం చేస్తున్నాం.
తరజుస్, అహంకారం, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, దోషకులుగా ఉన్నారు. ఈసో చెప్తూ వచ్చారు, లోకం నన్ను దూషించింది, మిమ్మల్ని కూడా దూషించి. ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ? అంత దినంలో జరుగుతాం. మరి కాలం మెరిగి సిద్ధం, కాలం మెరిగి జాగ్రత్త. కాలం ఎరగకపోతే ఏం చేస్తాం? దూషించిన వాడిని బదులు దూషించేటట్లు కాలం ఎరగకపోతే. ఇంకా అహంకారంతో మాట్లాడమని, అహంకారంతో మాట్లాడుతుంటే ఆ అహంకారానికి బదులుగా మనం కూడా ఏం చేస్తాం? నేనేమన్నా తక్కువ అని చెప్పేసి మనం ఏం చేస్తాం? మరొక మాట వదిలేస్తే మన కాలం ఎరిగి వరం బిడ్డలం అంటే బిడ్డలం అయిపోతాం. కాలం ఎరిగి జాగ్రత్త. దేవునికి మనం కలుగుతున్నాం. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, తల్లిదండ్రులకు అవిధేయులు. లోకంలో ఎక్కడ చూసినా లోపలేని పరిస్థితి. ఇవన్నీ చూసి మనము ఏం చేయాలి? ఈ పరిస్థితులను బట్టి, అదే ఈ పరిస్థితుల నుంచి కొంతమందిని మనం రక్షించమని వేడుకునే వారిగా ఉండాలి. దేవుని కృప కొరకు వేడుకునే వారిగా ఉండాలి. అందుకే నీవు ఆయన పక్షానికి వస్తే ఆయన నీతో ఉన్నా, నీ పక్షంలో ఉన్నా, నీకు సహాయం చేస్తాడు. నువ్వు వేడుకున్నది ఆయన అనుగ్రహిస్తాడు. కనుక దేవుని దగ్గర వేడుకునే వారిగా ఉండాలి. నాకు బుద్ధి లేదని బుద్ధి రావట్లేదు అనేదానికంటే కాలం ఏమైపోతుంది? కాలం సంకుచితం అయిపోతుంది. కాలం త్వరపడుతూ ఉంది. భక్తుడు అంటాడు, కాలం గాలికి పట్టు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతూ ఉన్నది. మరెప్పుడు మీరు రక్షించబడే, మరెప్పుడు మీరు మారు మనసు పొందేది అని మనం ప్రభుకి అప్పగించు. అందుకే చెప్తున్నాడు, ఈ బిడ్డను దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగించాలి. దేవుని సహాయాన్ని కోరుకోవాలి. కాలం మెరిగి, అమ్మ ఈ కాలం ఎట్లా మారిపోయిందంటే దేవుడు అక్కడ సమీపమైపోయింది. అంత్యకాలం అని కాలం ఉండగా, సమయం ఉండగానే రక్షణ ఉందా? సమయం ఉండగానే నా బిడ్డలు, లేకపోతే మనం చూస్తున్న బిడ్డలు రక్షణ పొందాలి అని దేవుని మనం వేడుకునే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగానే చెప్తుంది. అపవిత్రులు చూస్తే అపవిత్రులు, పవిత్రత లేని ప్రజలు అపవిత్రులు. ఒకవేళ పవిత్రంగా ఉండాలి అనుకున్నా, పవిత్రంగా బ్రతకాలి అనుకున్నా, లోకం ఎట్లా ఉంది? చెరిపేసే పరిస్థితి. ఇంతకుముందు కాలం ఎట్లా ఉంది? ఒక వ్యక్తికి ఒక వ్యక్తి ఎంతో విలువనిచ్చేవారు. మరి కాలం ఎట్లా మారిపోయింది చూడండి. అనగా రాకడ సమీపం. అనురాగ రహితులు. అనురాగం అంటే ప్రేమ లేదు, ప్రేమ చూపించే పరిస్థితులు లేవు. నువ్వంటే అంటాను, నువ్వంటే అంట ప్రేమ చూపించే పరిస్థితి. కొంచెం ముందుకెళ్తే కాలం, కొంచెం ముందుకెళ్తే ఆ జనాల్లో ప్రేమ ఎట్టుంది? ఎవరికి మహిమ కలిగింది? ఈ దినాలు ఎట్లా ఉంది? కాబట్టి ఈ అంత్యకాలం గురించి దేవుడు ముందు చెప్పించడం లేదని చెప్పి పెట్టాడు. అందుకే మీరు చీకటి వారు కాదు, మీ మీద ఆయన యొక్క వెలుగు, ఆయన వాటికి వెలుగు వదిలిస్తాం. కనుక జాగ్రత్త భయపడద్దు.
దేవునికి మహిమ కలుగును. అతిథి ద్వేషులు, అతిథి ద్వేషులు, అతిథి మన పరిశుద్ధ లేఖనాలు చూస్తే అబ్రహాం ఇంటికి అతిథులు వచ్చి అబ్రహాం ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ పోయి మానకులు కుండతో రొట్టెలు వేసుకుని మందులకు పోయి దూరం తెచ్చి వదిలించి చేసి ఎంతో సంబరపడిపోతూ వచ్చి ఈరోజు అతిథులను చూస్తే లోకం ఎంత మారిపోయిందో, ఇవన్నీ గ్రంథంలో ఎందుకు రాసి పెట్టాడో దేవుడు మనం ఏం చేయాలో అర్థం చేసుకుని జాగ్రత్త కలిగి ఉండటానికి చెప్తాం. వెళుతూ ఉన్నాడు దైవజనుడు వెళ్తూ ఉంటే గొడవలైన సూర్య నీరాలు ఏం చేస్తూ వచ్చింది? ప్రేమ చూపించి. ఈరోజు ఒక దైవ సేవకుడు అంటే మనిషి మనసుకు లెక్క ఉందంటే మరి ఎంతగా మారిపోయిందో చూడ, అంతగా మారిపోయింది. తర్వాత గమనిస్తాం అపవాదకులు. అపవాదకులు అంటే ఏదైనా అపవాదం వేసేసే పరిస్థితి ఏ మనిషి అన్నా. అయితే నేను మీకోసం ఇది చెప్తున్నానని అనుకోకండి. ఈ రోజు నేను పరిపూర్ణంగా ఆ దేవుని మీద ఆధారపడచ్చు. దేవుని ఏం చేస్తే అది మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, నేను ఉన్నాను అన్నాడు. దేవుడికి మహిమ కలిగినది. అందుకే టైం అయిపోతుంది, కానీ గబగబా ముగించి ఆయన నిలబడి ఉన్నాను అంటున్నాడు అని మాట్లాడు. దేవునికి మహిమ కలిగింది. కనుక ఆయన ఇచ్చిన మాటలు మన బలపరచడానికి ఆయన ఇచ్చిన మాట, మనం జాగ్రత్త పడటానికి ఆయన ఇచ్చిన మాట. అక్కడ సమీపం అవుతుంది. ఎట్లా తెలుసు నీకు? ఇదిగో సంగతి. ఈ సంగతిని బట్టి లోకంలో జరుగుతున్న దాన్ని బట్టి మనం సిద్ధపడాలి, జాగ్రత్త. అపవాదమును వేసేవారు అన్నమాట. అంటే అన్వయంగా మాటలు వేసేవారు అన్నమాట. ఆ తర్వాత చూస్తే అజితేంద్రియులు చెడ్డ మాటలు కలిగి చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్తలు చెప్తూ ఉంటాడు. మీరు గిన్నెని పైన పడుకున్నారు, లోపల అజితేంద్రియత్వం ఉంది. చూడండి పైకి బాగా కనపడుతున్నారు, దేవుని శాంతికి వెళ్ళే వాళ్ళలాగానే కనపడుతూ ఉన్నారు. అయితే లోపలేముంది? పళ్ళెం లోపలను అజితేంద్రియ, గిన్నె లోపల అజితేంద్రియ. ఆ పళ్ళెం గాను ఆ గిన్నె గాను మనిషిని పెట్టుకుంటే మనిషి లోపల ఇవ్వండి. మనుషులు మంచిగానే మాట్లాడుతూ ఉంటారు, మనుషుల లోపల ఇది చూస్తూ కనుక అక్కడ సమీపమైంది. జ్ఞాపకం చేస్తూ అక్కడ సమీపమైంది. సమీపమైన దినములో మనం ఎట్లా ఉండాలో, సమీపమైన దినములో మనం ఏ రీతిగా ఉండాలో చెబుతూ ఉన్నాడు మన ప్రభువు. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తే నీవు జాగ్రత్త చేసుకో. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ తగ్గిపోతున్న వారి కొరకు ఆయన వద్ద విజ్ఞాపన దేవుడికి మహిమ కలుగును. అందుకు దేవుని యొక్క వాక్యం రాసిపెట్టి మీరు ఆయన చెప్పిన మాటలను బట్టి, ఆయన చెప్పిన మాటను బట్టి ప్రార్థన చేస్తున్నాము లేదా దోస్తున్నాడంట. కొందరినైనా ఈ పరిస్థితుల్లో కలిగి ఉంటే ఎక్కడుండేవాళ్ళు వాళ్ళంటే అగ్నిలో ఉంది. కనుక అగ్నిలో నుంచి కొందరినైనా బాగా రక్షించేవాళ్ళు. కనుక ఏం చేయాలి? క్రూరత్వంగా ప్రవర్తించారు. సజ్జన ద్వేషులు మంచి వారిని ద్వేషించారు, మంచి చేసే వాళ్ళని ద్వేషించారు.
క్రూరంగా ప్రవర్తించి దేవుని సేవకి సేవ చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? మంచి చెప్తున్నారు, పేరు చెప్తున్నారు. మంచి మారండి, మనసు మార్చుకోండి, బాగుపడండి, దేవుని అక్కడ వస్తుంది, దేవుని కొరకు సిద్ధపడండి. అయితే మంచి వారు ఏం చేస్తున్నారు? ద్వేషిస్తారు. సజ్జన ద్వేషులు, క్రూరులు, క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. లోకంలో ఎన్నో పరిస్థితులు మనం చూస్తున్నాము. తర్వాత ద్రోహులు, మూర్ఖులు, ద్రోహులు, మూర్ఖులు. అహాబు యొక్క భార్య యెజెబెల్ ఏం చేసింది? ద్రోహులు. అట్లా దేవుని ప్రవక్తలను చంపించేసి ఒక ఎన్నో పరిస్థితులు చూస్తాం. ఎన్నో పరిస్థితులు తర్వాత చూస్తే అదే అహాబు భార్య నా ఓటుకోవాలని దగ్గరికి వస్తుంది. ఏం చేస్తూ వచ్చింది? ద్రోహుల అన్యాయంగా పనికి మాలిన వాళ్ళని తీసుకొచ్చి సాక్ష్యం చూపించి అన్యాయంగా చంపించి ఇటువంటి పరిస్థితులు లోకంలో ఎన్నో ఉన్నాయి, ఎన్నెన్నో. కాబట్టి ఆ పరిస్థితులన్నీ చూసి మనం ఏం చేయాలి? ఇంకా దేవునికి దగ్గరగా తిరిగేవాళ్ళంగా ఉన్నాయి. పరిస్థితులు చూసి ఆయన వద్దకే పరిగెత్తేవాడు. ఎందుకు అనగా అక్కడే క్షేమం ఉంది, అక్కడే క్షేమం ఉంది, అక్కడే మనకి కాపుదల ఉంది. భక్తుని దావీదు మహారాజు అంటున్నాడు, నీ పర్ణశాలలో నన్ను దాయి, నా దాగు చోటు నీవే. ఎందుకు అనగా పరిస్థితులన్నింటినీ చూసి అక్కడికి వస్తున్నాడు, దాగు చోటు దగ్గరికి పరిగెత్తుకు వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ప్రజలు ఎక్కడికి రావాలని ప్రార్థించే వారు దాగు చోటైనా వేసే దేవునికి మహిమ కలుగుతుంది. మనిషి మనసులో ఎట్లా ఉంటుందంటే, వాడు ద్రోహుడు గనక లేకపోతే వాడు క్రూరుడు గనక వాడికి అంతే చాలు, అప్పుడు కానీ వాళ్ళకి తెలియదు అన్నట్టుగా ఉంటుంది మనసు. కానీ దాగు చోటని యేసయ్య కృప ఉంది. ఆ కృప దగ్గర రావాలని మనం ఏం చేయాలంటే వేడుకోవాలి, కృప కొరకు వేడుకోవాలి. కృప పాపికి విమోచన కలిగించి దేవునికి మహిమ కలుగును. ఆ కృప కొరకు వేడుకునే వారంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును. వాళ్ళకి అట్లా జరగాలి, ఇట్లా జరగాలని నీవంటే నీ మనసులో నుంచి నీ నోట్ల నుంచి వచ్చిన మాటలు నీకేమవుతాయి? కనుక జాగ్రత్త కలిగి మనం ఆ తర్వాత గమనించినప్పుడు ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, గర్వంతో అందులైతే ఆ కడుపుకి ఏం కనపట్లేదు. గర్వాంధులు అంటా ఉంటాం, లోకం కన్ను మీద గారిపోకుండా చేశారు. వాళ్ళు ఏంటి? గర్వంతో అందులైపోయి. కాబట్టి సన్నిధిని వెతుకుతూ దేవుని సన్నిధిలో సంతోషించే రీతిగా, దేవుని అందు ఆనందించే రీతిగా ప్రజలు దేవుని దగ్గరకు రావాలని మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపన వచ్చి అరితిని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ప్రభు ఏం చేస్తాయంటే ఖచ్చితంగా మేలు చేస్తాడు. వాడు గర్విష్ఠుడు, వాడు గర్వం వాడు నాశనం చేసింది అనే చెడ్డ మనసు మనలో రాకుండా ఆ గర్విష్ఠుడు హృదయం నుంచి విడుదలమని, ఆ గర్వాంధులుగా బ్రతుకుతున్న వారికి కనులు తెరిపించయ్యా అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు, సహాయం చేస్తాడు, వాడిని రక్షిస్తాడు. అందరి కొరకు వచ్చిన రక్షకుడు రక్షిస్తాడు.
దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఎన్ని రకాలు ఉండాలి చూడండి. అంత్యకాలంలో ఇటువంటి స్వభావం, ఇటువంటి మనుషు లెక్క పెట్టండి. చదువుదాం ఒకసారి. స్వార్థ ప్రియులు, రెండోది ధనాపేక్షలు, మూడవది బింకములాడువారు, 4 అహంకారులు, 5 దోషకులు, 6 తల్లిదండ్రులకు అవిధేయులు, 7 కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, తర్వాత చూస్తే అనురాగరహితులు, అతిథి ద్వేషులు, అపవాదకులు, తర్వాత అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు ఉన్నాయి ఇప్పటికి. తర్వాత ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఆ తర్వాత చూస్తే దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. ఇవన్నీ కూడా ఎప్పటి కాలం గురించి చెప్తున్నాడు? అంత్యకాలము. ఈ కాలంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఇదే పరిస్థితి. కనుక ఈ కాలంలో ఏం చేయాలి? మనం దేవుని దగ్గర మొరపెట్టాలి. దేవునికి ప్రార్థన చేయాలి. కాలమే దేవునికి మహిమ కలిగింది. మన ఇంట్లో ఏదైనా ఒక పరిస్థితి, మన ఇంట్లో ఏదైనా ఒక మార్పు వచ్చింది అనుకోండి, ఆ మార్పుని బట్టి మనం ఏం చేస్తాం? వెంటనే అలర్ట్ అవుతూ ఉంటాం. ఏం చేయాలి దీన్ని బట్టి అని. మరి లోకంలో వచ్చేసింది ఇంత మార్పు, కాబట్టి మనం ఏం చేయాలి? కనుక సిద్ధపరిచే దేవుడిగా ఆయన భూమి మీద ఉన్న ప్రజల వైపు చూస్తూ ఉన్నాడు. చూసి ప్రజల్ని ఏం చేస్తున్నాడు? మేల్కొల్పుతూ ఉన్నాడు. రండి ప్రార్థించండి, రండి సిద్ధపడండి, కాలం ఇదిగో ఇట్లా మారిపోతుంది కనుక జాగ్రత్త పడండి. ఈ సన్నిధించింది ఎందుకు అంటే మనం జాగ్రత్త చేయాలి. సన్నిధించింది ఎందుకు అంటే కాలం అనేది సిద్ధపడటానికి. దేవుడికి ఏమన్నా కలిగిన ఇటువంటి రకాలు స్వభావాలు కలిగిన మనుషులు ఉన్నారా లేదంటే ఉన్నారు. కొంచెం ముందుకు వెళ్ళిపోతే కాలంలో మనము అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయో, 20-30 సంవత్సరాలు ముందుకు వెళ్ళాం అనుకోండి, అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంది, ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంది చూస్తే నిజంగా మనం ఏ కాలంలో ఉన్నాం? అంత్యకాలంలో. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చినాయి. ఎక్కడ చూసినా వీటన్నిటిని బట్టి, ఇటువంటి స్వభావాన్ని బట్టి ఏం జరుగుతుందంటే అపాయకరమైన పరిస్థితులే. కాబట్టి ఇది తెలుసుకున్నా మనం ఏం చేయాలి? నిశ్చయముగా అందుకే అంటాడు, నువ్వు ఒక్కదాని వాళ్ళు ఒక్కడో నువ్వు నిలబడితే, ఎందుకు పరిస్థితులు ఎరిగి నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు నిలబడితే, మనిషి ఏం చేశాడు? పరిస్థితులు ఎరిగి ప్రార్థన చేసి, సమూహలు పరిస్థితులు ఎరిగి ఒక్కడుగా నిలబడి ప్రార్థన చేశాడు. ఉన్నాడు దేవుడు వెళ్ళలేదండి, విన్నాడు. నేనేం చేశాడు? ప్రజలందరినీ రక్షించి మనుషులు నడిపిస్తున్న ప్రజలందరూ, సమూహల దగ్గరకు వచ్చిన ప్రజలందరూ రక్షిస్తుంది. అంతే అంటారు. ఆయన సన్నిధికి వచ్చిన మనము జ్ఞాన వివేకము కలిగిన వారంగా, ఆయన సన్నిధికి వచ్చిన మనం జ్ఞాన వివేకమును కలిగిన వారంగా మనము దేవుని దగ్గర ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆ దేవుని సన్నిధి నుంచి మనకేం కలిగిస్తున్నాడంటే ఘనత కలిగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. ఇప్పుడు చూడండి, నేను చెప్పిన ఆ భక్తుల జీవితం, మోషే దేవుని మీద ప్రార్థన చేశాడు. మోషే జీవితం ఘనత పెట్టిందా లేదంటే సమూహల జీవితం దాని మొదలు బెయర్షెబా వరకు కూడా సమూహలు కీర్తి అక్కడ వరకు కాదు, ఈ రోజు మన జీవితం వరకు కూడా దేవునికి మహిమ కలిగింది. దేవుని సన్నిధిలో ఘనత ప్రభావాలు ఉన్నాయి. ఆ ఘనత ప్రభావాలు మీకు ఎట్లా వస్తాయి? ఇది
కాలాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఈ కాలాన్ని బట్టి చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఆ జ్ఞాన వివేకములకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు చేసే జ్ఞాన వివేకం కలిగిన ప్రార్థన నీకు ఏం కలిగించిందంటే జ్ఞాన వివేకము కలిగి చేసిన ప్రార్థన బట్టి ఏం కలిగింది? వేస్తే అంటే ఘనత కలిగింది, దేవుడికి మహిమ కలిగింది అనేది. అందుకే నిలిచి ఉండి దేవుని నామానికి మహిమకరంగా బ్రతకటం జ్ఞాపకం చేస్తూ ఉన్నా అని చెప్తాను. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వారిగా ఉన్నారు అనే పరిస్థితులు చెప్తూ ఉంటే, ఇప్పుడు దేవుని కంటే సుఖానుభవం అంటే ఇప్పుడు దేవుడు చెప్పిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి? కనీసం ఒక 2 గంటలు, ఒక 3 గంటలు హెచ్చించుకుని దేవుని సన్నిధి. అప్పుడు నీ సుఖానుభవాన్ని కంటే దేవుని ఏం చేస్తున్నావు? దేవుని మాటలు ఏం చేస్తున్నావు? గొప్ప చేసుకో. ఎప్పుడైనా వాక్యమే కదా, ఎప్పుడైనా సన్నిధి కదా అనుకుని మనము హ్యాపీగా 2 గంటల 3 గంటలు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. ఏమంటున్నారు దాన్ని? దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉండరు. పైకి భక్తి కలిగిన వారిగా దాని శక్తిని దేవునికి మనం కలిగి మనం గమనించినప్పుడు భక్తుల యొక్క జీవితాన్ని, మోషే జీవితంలో భక్తి కలిగి దేవుని యొక్క విశ్వాసం కలిగి నమ్మకం కలిగి చేసిన భక్తి యొక్క శక్తిని అనుభవించడం లేదంటే దేవునికి పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉంటూ ఉన్నారు. దాని శక్తిని ఆశ్రయించాడు. మోషే ఎర్ర సముద్రం ఎదుట నిలబడి ఈ చేయి జాపమంటే ఏమైంది? ఎర్ర సముద్రం 2 కాయలుగా చెందిన దేవునికి మహిమ కలగాలి. నువ్వు అనుభవించే కొలది దాని శక్తి కూడా ఏం చేస్తుంది? ఎక్కువ అవుతుంది. ఆ భక్తి యొక్క శక్తి కూడా ఎక్కువ అవుతుంది. దేవునికి మహిమ కలగాలి. మనిషి విశ్వసించిన కొలది ఆ భక్తి యొక్క శక్తి ఏమైందంటే ఎక్కువ. సమూహని విశ్వసించిన కొలది ఆ భక్తి యొక్క శక్తి ఏమైందంటే ఎక్కువైంది. దేవునికి మహిమ కలగాలి. కాబట్టి పైకి భక్తి కలిగిన వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉండదు. భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించి అనుభవించే వారిగా ఉండాలి అని చెప్తూ ఉంటున్నాను. అరుపుగా నేను నా కృపతో మీకు నా వాగ్దానం చేసి దీవిస్తూ ఉన్నానని ప్రభు సెలవిస్తుంది. ఈ శక్తిని ఆశ్రయించి బ్రతికేటట్లుగా ఆ శక్తి ద్వారా దేవుని మహిమ ప్రభావము వెల్లడి అవుతూ ప్రభునామం కనపరచబడే రీతిగా ఇక ఎందరు ఇట్టి వారికి విముక్తులై ఉండము. కాబట్టి దేవుని పిల్లలంగా గమనిస్తే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో చూస్తే వారు చేసిన తిరుగుబాటును బట్టి వారు నడిచిన ప్రవర్తన బట్టి దుష్క్రియలను బట్టి దేవుడు వారికి ఏమైపోయాడంటే విముక్తుడుగా ఉన్నాడు. ఈ పరిస్థితులను బట్టి దేవుడు వారికి ఏమైపోవడం? దూరం అయిపోతుంది. దూరం కాబట్టి దేవుడు సమీపంగా రావాలి, మనతో ఉండాలి, మన జీవితాన్ని ఆయన శక్తితో నడిపించాలని ఆయన ఆశపడుతూ ఉంటే ఇది బట్టి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంట? ఆయన విముఖుడిగా దూరంగా ఉండేటట్లు చేస్తూ. కాబట్టి అటువంటి స్థితి నుంచి విడుదల పొందుతూ ఆయనకి నిత్యము స్తుతి ఘన మహిమను కలిగేటట్లుగా బ్రతకటాన్ని చెబుతున్నాడు.
రాకడ దినం సమీపమాయను, రాకడ దినం సమీపమాయను. ఓ నా పిల్లలారా, రాకడ దినం సమీపమాయను. కాలం ఎరిగి విశ్వాసముతో సాగిపోవటానికి ఆమె పలుకున్నారు. కనుక ప్రభునందు విశ్వాసంతో సాగిపోవటానికి దేవుడి మాటలను వెనుకల్లో తీసుకొచ్చి దేవుడికి మహిమ కలిగి జ్ఞాపకం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులను బట్టి మనం ఎప్పుడైనా దేవుని దగ్గర అయ్యా కాలం ఇట్లా మారిపోయింది, ఇదిగో మేము ఒక 20 సంవత్సరాలు లేదు, ఒక 10 సంవత్సరాలు ముందు చూసుకుంటే కాలం ఈ విధంగా లేదు, ఇదిగో ఇట్లా మారిపోయింది జీవితాలు, ఇట్లా మారిపోయిన పరిస్థితులు అని దేవునికి చెప్పి ఎప్పుడన్నా ప్రార్థన చేస్తూ ఉన్నాము. వాడు గర్విష్ఠుడు కనుక, వాడు సజ్జన ద్వేషుడు కనుక వాడికి అంతే జరగాలి, వీడికి అంతే జరగాలని చెప్పేసి అనేవారు. అయితే ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, చెవి గలవాడు ఆత్మ చెప్పే సంగతులు ఆ ఆత్మ ద్వారా బ్రతకటానికి జ్ఞాపకం చేస్తుంది. ఆ ఆత్మ ద్వారా క్షేమావృద్ధి అందడానికి జ్ఞాపకం చేస్తుంది. ఎన్నో వార్తలు వింటూ ఉన్నాం, ఎన్నో లోకం ఎన్నో పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అయ్యా అపాయకరమైన అంత్య దినాలు ఇటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పావు, ఈ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కనుక ఈ పరిస్థితుల మధ్య ప్రజలు కాపాడు, ఈ పరిస్థితుల్లోకి వెళ్ళకోకుండా మనుషులు కాపాడు, విద్యాలను కాపాడు, సహాయం చేయమని మన ప్రార్థనలు ఉన్నదంటే నిజంగా ఎంతో కొరత అందుకే చెప్తుంది. ఒక్క దినం ప్రభు సన్నిధిలో నివాసం చేయడం, ప్రభు సన్నిధిలో గడప మన ఆత్మీయమైన జీవితం బలాభివృద్ధి నవ్వుతుంది. దేవునికి మహిమ కలిగిన బలపరుస్తున్నాడు, బలముతో అభివృద్ధి చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఈ అభివృద్ధి చేస్తున్న దాన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులతో దేవునికి మహిమ కలుగుతుంది. కృతజ్ఞతాస్తుతులు. ఇంకా ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఆకలితో ఉన్నారు, మన ఇంటి దగ్గరికి ఎవరో వచ్చారు, ఆకలితో ఉన్నారు. ఆకలితో ఉన్న వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు? అన్నం వచ్చి అంటాడా? అన్నాడు. అయితే కసిబులు తీసుకొచ్చి అంటాడా? అంటే ఏమంటాడు? యాచన చేస్తాడు. యాచన అనగా ప్రతిమాలు. ఈ పరిస్థితులన్నీ చూస్తూ మనం అనుకుని దేవుని బతిమాలు యాచన చేయాలి. దేవుని యొక్క వాక్యం సత్యం. ఆ సత్యవాక్యము మన జీవితం యాచన చేసేవారైనా మనం పరిశుద్ధ లేఖనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేని నుంచి చింతపడకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేతన కృతజ్ఞత పూర్వకముగా ఈ విన్నపములు దేవునికి తెలియచేది. సమస్త జ్ఞానం దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన అదే రీతిగా ఇంకా మనం గమనించాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం.
విజ్ఞాపనము, ప్రార్థన విజ్ఞాపనము, కృతజ్ఞత పూర్వకంగా విన్నపములు. తర్వాత ఇక్కడ కూడా అంటూ ఉన్నాయి, కృతజ్ఞతలు, యాచనలు, ప్రార్థనలు మనం చేసేవారిగా ఉండాలి అంటున్నాడు. దేవుడికి మనం కలిగి ప్రభుని వేడుకోవటం ప్రార్థన, ప్రభుని బ్రతిమాలుకోవటం యాచన. దేవుడికి మనం ఆ వ్యక్తి వచ్చి ఆకలితో ఉన్న ఆ వ్యక్తి వచ్చి ఏం చేస్తూ ఉంటాడంటే అమ్మ 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 అని బ్రతిమలాడుతూ తెచ్చేయండి ఇచ్చేయండి అని యాచన. పరిస్థితులు చూస్తున్నావు, ప్రభు వచ్చేస్తున్నాడు, రాకడ సమయం అని మనం ఎరుగుతూ యాచన మన జీవితంలో ఉండాలా వద్దా వాక్యం చెప్తూ మొత్తం వాళ్ళకు ప్రార్థించాలి. దేవుడికి మహిమ. పరిశుద్ధ లేఖనాలు రాయబడి అతడు నన్ను బ్రతిమాలగా అతనికి దేవుని యొక్క కటాక్షణ దొరికింది. దేవుడికి మహిమ కలుగుతుంది. బ్రతిమాలుకున్నప్పుడు దేవుని కటాక్షం దొరుకుతుంది, కటాక్షిస్తుంది. దేవుడికి మహిమ కలుగుతుంది. భక్తి కలిగిన వారిగా, దాని శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉండక, దాని శక్తిని ఆశ్రయించేటట్టుగా బ్రతిమా దేవుని దగ్గర బ్రతిమలా ఆచరించే రాజంగా నాకెందుకు వచ్చింది, నాకు అన్ని సమృద్ధిగా ఉంది అని అనుకోవటం పొరపాటు. అందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. అందువల్ల నీ పొరుగు వారిని సరే, నీవు పెద్దలు చూస్తే సన్మానించే మనసు నీకు ఉండొచ్చు. అదే పెద్దలు చూస్తే వేరొక వ్యక్తికి ద్వేషించే మనసు. అయితే నువ్వేం చేయాలి? నేను సన్మానిస్తున్నాను, నేను మంచిగానే ఉండాను అని అనుకుంటూ ఆ వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థించు. ఆ వ్యక్తిని నువ్వు ప్రేమిస్తూ ఏం చేయాలంటే ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతా స్థితులు, యాచనలు చేసేవారుగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యం అంట ఒక్క జననము ఒక్క దినములోనే కనబడకుండా అంటే కనబడ. చూడండి, వచ్చిన చూడండి, యెషయా 66వ అధ్యాయము 66వ అధ్యాయం ఒక జననము కనుటకు ఒక దినం, ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించిన. ఒక తల్లి జన్మ ఇవ్వాలంటే ఆ తల్లి కొన్ని మాసాలు నిజాన్ని ఆ బిడ్డను కాపాడు, ఆ బిడ్డ పోషణ కొరకు, ఆ బిడ్డను సంరక్షించడం, ఆ బిడ్డ విడుదలకు ఎంతో ప్రేమ. ఈ పరిస్థితులు ఇటువంటి స్వార్థకులుగా, ధనాపేక్షలుగా, వీరుకోని వారిగా ఇటువంటి మనసులు, ఆ మనసుని కావాలి అంటే, ఆ మనసులు మార్పు ఉండాలి అంటే వెంటనే ఒక ఆత్మను రక్షించడం, ఒక ఆత్మను రక్షించడం. ఆ ఆత్మను రక్షించాలంటే మరి ఒక్క నిమిషం సరిపోయిద్దా? ఒక జననం జన్మించాలంటే ఒక్క నిమిషం సరిపోయిద్దా? శారీరకంగా జన్మలేటానికి తల్లి ఎన్ని మాసాలు ఆ బిడ్డ కొరకు ప్రయాసపడుతుంది. మరి ప్రార్థనిస్తాం. అందుకే జ్ఞాన వివేకములు ఆయన దగ్గర, ఘనత ప్రభావం ఆయన దగ్గర, ఘనత కలిగేటట్లుగా జ్ఞాపకం చేస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. ఒక జననం కనుక ఒకనాటి ప్రసవ వేదన చాలున వేదన పడుతూ చేసిన ప్రార్థన ప్రసవ వేదన చాలున. ఆ వ్యక్తి ఆ గర్వాంధుడిగా ఉన్నాడో, సజ్జన ద్వేషులుగా ఉన్నాడో, లేకపోతే అజితేంద్రులుగా ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు
ఆ స్థితి మార్చబడటానికి ఒక్క దినం చాలు, అదనం చాలదు. అందుకే దేవుని యొక్క వాక్యంలో పేతురు పత్రిక అన్ని చేస్తున్నాయంట. ఇప్పుడు మర్చిపోవద్దని అదేంటి చెప్పండి. దేవునికి మహిమ కలిగిన ఒక్క దినము ఎందుకని సంపాదించుకోవటం ఒక్క దినం చాలు, ఒక క్షణం మొరపెడితే కనీసం శుద్ధి మొరపెట్టాలి. ఒక్కరోజు చాలు, ఒక నిమిషం చాలు, మొరపెట్టాలి. మారేదాకా ఆ స్వర వెళ్ళిపోయేదాకా దేవుని దగ్గర ప్రార్థించేవారు అట్లా సీఎంకు ప్రసవ వేదన కలుగు కానీ ఆమె నేను ప్రసవ వేదన కలుగు చేసి కనుకుంపక మానేదనా, ప్రసవ వేదన కలుగు చేసి ఇప్పుడు చెప్పిన మాటలనేంటి మనకు వేదన కలిగిస్తుంది. వేదన కలిగేటట్లుగా ప్రసవ వేదన కలిగించిన తర్వాత నిమిత్తకుండా మానుతున్నాను. కలిగినాడు ఆయన సన్నిధిని తీసుకొస్తున్న వేరు కొరకు అంటే వేదన కలిగించిన తర్వాత కనిపింపక మానది దేవునికి మహిమ కలిగినాడు. వచ్చిన మనము ధ్యానం చేస్తూ ఉంటే ఆ వచనంలో ఉన్న దేవుని యొక్క మాధుర్య, దేవుని యొక్క సత్యం, దేవుని యొక్క మహిమ ఇక్కడికి ఏం జరుగుతుందంటే ఘనత కలుగుతుంది. ఆ ఘనత ఎప్పుడు వస్తూ ఉన్నట్టు ఆ వచనాన్ని బట్టి మనము దేవుని శక్తిని కలిగిన వారుగా బ్రతుకుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలిగిన కనుక మంచి దేవుడిగా కీడు నుంచి కట్టించి మేలు చేసే దేవుడిగా తన మహిమతో మనల్ని అలంకరించే గొప్ప దేవుడిగా జ్ఞాపకం చేస్తూ సన్నిధికి వెళ్తే మనకు గుంపుగా వెళ్ళవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ వ్యక్తి ఈ ప్రసవ వేదన పడుతుంది, ఏ వ్యక్తి మనం గమనిస్తే ఇర్మియా భక్తుడు పరిస్థితిని చూసి ఏం చేసాము, అతను తనంత కన్నీళ్ళమైపోయి ఒకసారి మాట చదువుతాం చూడండి. మూడు అధ్యాయము 48 వచ్చిన చదువు. నా జనులకు కలిగిన ఆశను నేను చూడగా యెహోవా దృష్టి నుంచి చూసినంత వరకు కూడా కన్నీరు ఏమవుతుందంట ఏడగదక కారుతూనే ఉన్నాను. ఏ సంఘానికి ఏ సన్నిధులు కన్నీరు ఇస్తుంది. ఇక్కడ భక్తులు ఏం చేస్తున్నాడు, ఇంకా ఈ కాలం అంతా చెప్పారు ఇది అపాయకరమైన కాలం అంతే. మరి ఇక్కడ కూడా జనులు ఈ విధంగా ఉన్నారని చూసి ఏం చేస్తున్నాం, రోగం దేవుడు చూసినట్టుగా దేవుని బిడ్డలుగా తేజవంతులుగా బ్రతికించడం, తన వెలుగును మన మీద ప్రకాశింపజేసి తన సత్యమైన మాటలతో మన హృదయాన్ని పురుకొల్పి దేవుని శక్తిని అనుభవించేటట్లుగా ఉండటం ఈ మాటలు మన వినికిడిలో తాను తీసుకొచ్చారు. దేవునికి మనం కలిగిన
కాబట్టి అక్కడ సమీపం అవుతుంది, దేవుని రాజ్యం వస్తూ ఉంది. రాజ్యం ఆ రాజ్యంలో మనం ఉండాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? దేవుడు చెప్పినట్లుగా ప్రార్థనా విజ్ఞాపనలు, కృతజ్ఞతలు, యాచనలు చేసేవారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన వెళ్తూ ఉన్నాం, కృతజ్ఞత. మరొకరిని అడుగుతూ ఉన్నాం, యాచన చేయాలి. రాజు ఎవరో మనకెందుకు, లేక ప్రధాని ఎవరో మనకెందుకు అనిపించమన్నాడంటే, లేదు, రాజుల కొరకు, అధికారుల కొరకు యాచనలు చేయండి. ఎక్కడో యాచన జరుగుతుంది. ఆయన యొక్క సంఘం చూడండి, ప్రస్తుత పత్రిక 5వ అధ్యాయము, ప్రస్తుత పత్రిక 5వ అధ్యాయము 25. అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక ఎట్లా ఉండాలనుకుంటున్నారు? సంఘం కళంకం. ఎవరబ్బో సంఘానికి వచ్చి యాచన చేస్తుంది? ఎవరైతే యొక్క సంఘానికి వచ్చి కన్నీళ్లు విడుస్తూ ఉంది? సంఘం ఎట్లా ఉండాలనుకుంటున్నాడు? అది కళంకం లేనిదిగా, అది ముడత లేనిదిగా, అతిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ గల సంఘముగాను మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఇదిగో ఇట్లాంటి కాలం వచ్చిందని నేను ఎప్పుడో ప్రార్థించి పెట్టాను పరిశుద్ధ గ్రంథంలో. మరి ఆ కాలంలో చూస్తున్నాం, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఆ మాట కూడా అన్నాడు కదా దేవుడు, పరిశుద్ధ గ్రంథం అన్నాడు, మీరు ప్రార్థన చేస్తున్నారు లేదా నేను చూస్తున్నాను అన్నాడు. తప్పక ప్రార్థించు. ప్రధాన సంగతి నాకెందుకు, వాణి సంగతి నాకెందుకు, అరాసంగతి నాకెందుకు, పురాల సంగతి నాకెందుకు అన్నట్టు తప్పక ప్రార్థించు. గర్వంగులుగా, క్రూరులుగా ఉన్నట్టు ప్రభునామ మహిమార్థం, దేవుని వాక్యం చేత కనబడేటట్లు, దేవుని రక్తం చేత కొనబడేటట్లు, దేవుని సంఘమై బ్రతికేటట్లుగా ప్రార్థించు. దేవునికి మహిమ కలుగును. అక్కడ దేని కొరకు వస్తూ ఉన్నాడు? తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కు వరకు, దక్షిణపు దిక్కు నుంచి ఉత్తర దిక్కు వరకు ఆయన వాక్యం చేత కొనబడి, ఆయన రక్తం చేత కొనబడి ఉన్న సంఘం కొరకు ఆయన రాబోతున్నాడు. వాక్యం చేత కనబడ్డాడు, రక్తం చేత కొనబడ్డాడు. ఎక్కడి నుంచి ఎక్కడ? తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణం. పోగు చేసుకుని ఎదుర్కోవడానికి రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి దేవుని పిల్లలంగా మనమంటూ మనం దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించడం. దేవుడిగా ఆయనకు ఉచితమైన పెద్ద చోట జ్ఞానం అనుగ్రహిస్తూ, జ్ఞానాన్ని బోధించి ఏకము కలిగి ఏ రీతిగా మనం ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి, ఆయన సముద్రంలో ఉన్న ఘనత ప్రభావం ఆయన నామం మహిమపరచబడే రీతిగా ఏ రీతిగా మనం ఉండాలి తెలియజేస్తూ తన పరిశుద్ధ లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చిన గొప్ప దేవుని కనపరుస్తూ ప్రార్థన జరుగుతున్న ప్రభు ఎప్పుడు చూద్దాం. ప్రవేశించబడిన వారు ప్రార్థించి ప్రభునామాన్ని కనపరచండి. స్తోత్రం స్తోత్రం స్తుతి 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 స్తోత్రం 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 ఘనమైన దేవానికి తండ్రి నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. జ్ఞానముతో కూడిన వాక్కును అందించిన దేవా నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము తండ్రి. అవును తండ్రి యేసయ్య, మొదటే చెప్పావు తండ్రి నాయన, ఒంటరిగా ఉన్నా
నీ ఆత్మ చేత బలపరుస్తున్నాను అంటూ తండ్రి నాయన మాటిచ్చిన దేవుడిగా తండ్రి నాయన నీ ఆత్మ బలముతో బలపరిచే ఆత్మగా ఉన్నందుకు తండ్రి నాయన నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రము. ఏ తోడు నా దగ్గర లేదు అని అనుకుంటే దేవుని తోడు నాకు ఉంది అని నీ ఆత్మ చేత బలపరుస్తున్న దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఈ నిశ్చయత కలిగి ఉంటే ప్రభువా కడ వరకు నడిపిస్తుంది ఈ నిశ్చయత అంటున్న దేవా నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. యేసయ్యా గొప్ప దేవుడిగా తండ్రి నాయన ఈ మాటలు పలికిచ్చావు ప్రభువా నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. యేసయ్యా అవును తండ్రి 10 మంది మధ్యలో పెట్టావు తండ్రి నాయన. ఆ 10 మంది తండ్రి నాయన వేలు చూపించినప్పుడు తండ్రి నాయన నీ ఆత్మ ఉంది, నీ ఆత్మ నడిపిస్తుంది అన్న నిశ్చయత కలిగి ఉండుటకు ఆ ఆత్మే సహాయం చేస్తుందని నమ్మి స్తుతించుటకు తండ్రి నాయన ఇచ్చిన ఈ మాటలను బట్టి నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు స్తోత్రములు. తండ్రి నీ యొద్దకు వచ్చిన వారిని తండ్రి నాయన నువ్వు ఓడిపోనివ్వని చెప్పి ధైర్యపరిచిన దేవుడిగా మాట్లాడినందుకు నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు. ఇటు జీవితమును అనుగ్రహించిన దేవా నీకు స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. ఘనమైన దేవుడిగా ఘనమైన దేవుడు ఘనమైన 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 క్రియలు చేయగలిగిన దేవుడిగా నువ్వు మా మధ్య ఉన్నందుకు నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా జ్ఞానము జ్ఞానము జ్ఞానమునిచ్చి ప్రభువా జ్ఞానముతో అర్థం చేసుకోనుటకు తండ్రి నాయన సహాయము చేసి ఘనతకు 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 మార్గము తెరిచిన దేవా నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. జ్ఞానము 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 పరిశుద్ధ జ్ఞానముతో నింపి పరిశుద్ధ జ్ఞానమును అనుభవించుటకు తండ్రి దేవా నీవు ఇచ్చిన సన్నిధికి నీకు వందనాలు. స్తుతులు స్తుతులు స్తోత్రములు 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 స్తోత్రములు. యేసయ్యా నీ ఆత్మ నీ ఆత్మ నీ ఆత్మ నీ ఆత్మ తండ్రి దేవా కుమ్మరించిన ఆత్మ నలుదిక్కుల నుంచి నీ బిడ్డలను తేగలిగిన ఆత్మగా ఉంది ప్రభువా, ఆత్మగా ఉంది ప్రభువా నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు. జ్ఞానము కలిగి వివేచనతో శ్రేష్టమైన జీవితము ఫలభరితమైన జీవితము ప్రభువు కొరకు జీవించుటకు యేసు 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 అనుగ్రహించిన జీవితం అని నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. స్తుతి 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 ఘనత మహిమ ప్రభావముతో నీవు మహిమ పొందు. ఆమేన్ 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 ఆమేన్.